జయలలిత ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం మా చెన్నై ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం జయ ఆరోగ్య గురించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? జయలలితకు ఏమైందో అన్న ఆందోళనలో అన్నాడీఎంకే కార్యకర్తలు గత రాత్రి నుంచి చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకుంటూ ఉన్నారు. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ అపోలో ఆసుపత్రి దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు మనం చూస్తున్నాం. లోపలికి వెళ్తున్న వారు కేవలం అపోలో ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం వెళ్తున్నటువంటి రోగులు మరియు వారి బంధువుల తాలూకు మరియు సిబ్బంది, వారిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అపోలో మీరు చూసారంటే అపోలో చుట్టుపక్కల కూడాను ఒక భద్రతా వలయంలోకి అపోలో ఆసుపత్రి గత రాత్రి నుంచి ఉంది. ఇటు చూస్తే గత రాత్రి ఇక్కడికి చేరుకున్నటువంటి కొద్దిమంది కార్యకర్తలు మాత్రం ఇక్కడ వీళ్ళు ఆపి ఉన్నారు. మిగతా కార్యకర్తల్ని ఇక్కడి నుంచి ఈ రోడ్లన్నీ దిగ్బంధం చేసేశారు పోలీసులతోటి. ఒక పర్లాంగ దూరంలోనే ఉన్నటువంటి ఒక జంక్షన్ వద్ద కార్యకర్తలందరినీ ఈ పోలీసులు నిలువరించారు. మొత్తం మీద పరిస్థితి ఆందోళనకరంగా ఆ కార్యకర్తల్లో నిజానికి చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే జయలలితకు వచ్చి ఉన్నపళంగా వచ్చి జయలలిత జనరల్ ప్రత్యేకమైన వార్డు నుంచి కార్డియాక్ అరెస్ట్ రావడంతో మెడికల్ క్రిటికల్ కేర్ యూనిట్కు తరలించడంతో ఆమెకు ఆరోగ్యం ఎలా ఉంటుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ముఖ్యంగా మహిళలు గత రాత్రి నుంచి మహిళలు వానను కూడా రాత్రి అంతా ఇక్కడ వర్షం పడింది. ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమ్మ కోసం వెయిట్ చేయటం ఇక్కడ మనకు కనిపించింది. మొత్తం మీద గత రాత్రి నుంచి కానీ అపోలో ఆసుపత్రి వైద్యులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే జయలలితకు కార్డియాక్ అరెస్ట్ రావడంతో ఆమెను క్రిటికల్ కేర్ యూనిట్కి తరలించి అక్కడ హృద్రోగానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన చికిత్సలు అందిస్తూ ఉన్నారు. అలాగే హృద్రోగ నిపుణులు మరియు శ్వాస సంబంధ నిపుణులు, దాంతోపాటు క్రిటికల్ కేర్ యూనిట్లో స్పెషలిస్టులు వీళ్ళందరూ కూడాను ఆమెను రాత్రంతా కూడాను అనునిత్యం ఆమెను గమనిస్తూ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమైన గత రాత్రి గవర్నర్ వచ్చి ఆవిడని చూసి వెళ్లారు. ఇది మూడోసారి గవర్నర్ జయలలిత గత 75 రోజుల క్రితం ఆసుపత్రిలో 75 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు 2 సార్లు వచ్చిన తర్వాత గవర్నర్ రాజ్భవన్ నుంచి ఆవిడ ఆరోగ్య పరిస్థితి గురించి నేను వెళ్లి వాకప్ చేశాను, ఆవిడ కోలుకుంటున్నారు, ఆవిడ పరిస్థితి బాగానే ఉంది అంటూ కూడా ఒక ప్రకటన అయితే వెలువడేది. కానీ గత రాత్రి గవర్నర్ వచ్చి ఒక 10 నిమిషాలు ఇక్కడ ఆసుపత్రిలో గడిపి వెళ్లారు. ఆయనకు మంత్రివర్గ జయలలిత కేబినెట్లోని మంత్రివర్గ సభ్యులు, ఆసుపత్రిలో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. ఆ తర్వాత ఆయన నేరుగా రాజ్భవన్ వెళ్లారు. రాజ్భవన్ వెళ్లి శాంతి భద్రతల పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి రాజ్భవన్కి డీజీపీని పిలిపించుకుని కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఈ జయలలిత ఆరోగ్య పరిస్థితి కానీ వైద్యులు ఆయనకు చెప్పినటువంటి వివరాలు మాత్రం ఈసారి రాజ్భవన్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ముఖ్యంగా దీని గురించి అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నది ఏంటంటే అమ్మ 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో, ముఖ్యంగా అబ్జర్వేషన్లో ఉందని, అందువల్ల ఆ అమ్మకు నిరంతర చికిత్స అందిస్తూ ఉన్న కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏవైనా పురోగతి వచ్చిన సందర్భంలోనే ఆమె ఆరోగ్య పురోగతి గురించి అపోలో ఆసుపత్రి నుంచి స్పష్టమైన ఓ ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో చెన్నై నుంచి శ్రీనివాస్.